సురేష్ గారు నమస్తే అండి. నమస్కారం. ఇది మనం గతంలో కూడా పలు చర్చా కార్యక్రమంలో మాట్లాడుకున్నాం సురేష్ గారు. అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యల్ని చాలా సీరియస్గా ఒక విలేజే పూర్తిగా క్రిస్టియానిటీ వైపు ఒక వ్యక్తి కైలాష్ అనే ఒక వ్యక్తి పూర్తిగా కన్వర్ట్ చేసేసాడు. సో ఇది కోర్టు దృష్టికి రావడం, కోర్టు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇదే స్థాయిలో గనక ఇదే వేగంతో గనక మత మార్పులు జరుగుతూ పోతే ఏదో ఒక రోజు ఈ దేశంలో మెజారిటీగా ఉన్న వాళ్ళు మైనారిటీలుగా మారుతారనేటువంటి వ్యాఖ్యలు చేసింది. మీ ఇనీషియల్ రియాక్షన్ ఏంటి, రిమార్క్స్ ఏంటి? ఏం లేదండి, ఈ జడ్జిమెంట్, ఈ రిమార్క్స్ అనేది జడ్జిమెంట్ వస్తుందా లేదో చూడాలి. అంటే రిమార్క్స్ చేయడం ఒకటి, జడ్జిమెంట్ ఫైనల్ రావడం ఒకటి. ఇది ఫైనల్ వస్తే అనుకోండి సుప్రీంకోర్టుకి వెళ్ళగానే సుప్రీంకోర్టు స్టే చేసి పడేస్తారు. అలహాబాద్ హైకోర్టుకి ఒక ట్రెడిషన్ ఉంది, ఇందిరాగాంధీని డిస్క్వాలిఫై చేస్తున్న హైకోర్టు. అది కాకుండా చాలా మటుకు జడ్జిమెంట్ అలహాబాద్ హైకోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్ మన భారతదేశంలో ఏ హైకోర్టులో రాదు. అది అదే జడ్జిలు కాదు చెప్పేది. ఇందిరాగాంధీ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిలు అయితే ఇప్పుడు లేరు అసలు, మనం చనిపోయి ఉన్నప్పుడు తెలియదు. కానీ అక్కడ ఉన్న ట్రెడిషన్ మెయింటైన్ చేస్తుంది అలహాబాద్ హైకోర్టు జడ్జెస్. అదే మనం చూసాం ఈ కేసులో. చూస్తుంది ఏంటంటే ఈ కేసులో పర్టికులర్లీ ఒక హెల్త్ వైజ్ ఫిట్ లేని మనిషిని, ఓకే అంటే మీరు చూస్తుంటారు, మన స్టేజ్ మీద చూస్తుంటారు, మన ట్రాన్స్ అనే మలయాళం సినిమా కూడా వచ్చింది. దాన్ని అది చాలా ఓపెన్ గా ఎక్స్పోజ్ చేస్తుంది. ఎట్లా చేస్తారు వీళ్ళు అంటే కన్ను కనిపించడానికి చూడడానికి కన్ను వచ్చేస్తుంది, కన్ను చూపు వచ్చేస్తుంది. నడవలేని మనిషికి నడవచ్చు. మరి ఎందుకంటే హాస్పిటల్, ఎందుకంటే మనం హాస్పిటల్ అన్ని బంద్ చేసి పడేస్తాం. హాస్పిటల్ అక్కర్లేదు కదా, డాక్టర్లు అక్కర్లేదు కదా, వీళ్ళు చేసుకుంటారు. అక్కడ వాళ్ళ పోప్ ఏమో నడవలేకపోతున్నాడు పాప. ఆయన ఈ భారతదేశం తీసుకొస్తే ఇక్కడ ఉన్న మా పాస్టర్లు వాళ్ళని ఆయన మొత్తం 100 మీటర్స్ రన్నింగ్ చేపిస్తారు అనుకుంటా. అది కదా మీరు చేసింది అదే. మీరు వాళ్ళతో చేస్తే ఇంకొకరితో ఎందుకు చేయలేరు? మీరు ఈ డ్రామా బాజీలు, మీరు రిలీజియన్, ప్రొపగేటింగ్ రిలీజియన్ ఫండమెంటల్ డౌట్ లేదు, ప్రొపగేటింగ్. కానీ కన్వర్షన్ బై అల్యూర్మెంట్ అంటే మీరేదో ప్రామిస్ చేసి వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారు. ఏంటి? ఒకటి వీళ్ళ కన్వర్షన్స్. ఇప్పుడు నేను కేరళలో నేను చెప్పగలను, ఇక్కడ ముందు కూడా చెప్పాను. కేరళలో కన్వర్షన్ జరిగింది 17th సెంచరీ. అంటే యూరోపియన్ మిషనరీస్ ఫస్ట్ వచ్చిన చోట అది. అక్కడ ఫస్ట్ మాస్క్ ఇన్ ఇండియా వాజ్ బిల్ట్. మా ఇంటి కాడ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో కొనుగోలు నుంచి కొడిగల్లూరు అంటారు, కొడిగల్లూరు ఫస్ట్ మాస్క్ పెట్టారు. అంటే మెక్కా మదీనా బయట ఫస్ట్ మాస్క్ చేరన్ జుమా మస్జిద్. ఆ చేరన్ రాజా మక్కాకి వెళ్ళి ప్రాఫెట్ మొహమ్మద్ కలిశారంట, ఆన్ రికార్డ్ ఇది. ఆయన స్ప్లిటింగ్ వల్ల మూన్ చూపించారు. దాని తర్వాత ఆయన ఫుల్ ఫిదా అయిపోయి ఆయన కన్వర్ట్ చేసుకుంటారు. సెయింట్ థామస్ అక్కడ ఫస్ట్ ల్యాండ్ అయిన క్రిస్టియన్ మిషనరీ కూడా దీని నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ల్యాండ్ అయ్యారు. అక్కడ ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ చర్చ్ ఎక్కడ కట్టారు. ఓకే, క్రిస్టియానిటీ కేరళకు వచ్చింది చాలా మటుకు. అంటే ఒక బ్రిటిష్ ఒకరే కాదు, డచ్ నుంచి వచ్చింది, అది ఫ్రెంచ్ వాళ్ళ నుంచి వచ్చింది, పోర్చుగీస్ నుంచి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు లాస్ట్ వచ్చారు. మన అందరూ అనుకుంటాం బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ వచ్చారు కాదు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడించిన తర్వాత మహారాజా ప్లాన్తో మార్తాండవర్మ ఆ గ్రేటెస్ట్ నేవల్ బ్యాటిల్ ఇన్ హిస్టరీ అంటారు. ఇప్పుడు కూడా మిలిటరీ కాలేజ్ బుక్లు చదివితే ఇప్పుడు దాకా జరిగిన గ్రేటెస్ట్ నేవల్ బ్యాటిల్ హిస్టరీలో జరిగిందంటే అది బ్యాటిల్ ఆఫ్ కొలాచన్. దాన్ని తిరువనంతపురం నుంచి కన్యాకుమారి వెళ్ళే రూట్. అక్కడ డచ్ ఆర్మాడా అంటే డచ్ నేవల్ ఫోర్స్ ని ఓడించారు. అండ్ ఆ డచ్ నేవల్ ఫోర్స్ ఎట్లంటే ఈ లోకంలో ఆ టైంలో అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్. కానీ డచ్ వాళ్ళని ఎక్కడికి తరలి కొట్టిన తర్వాత డచ్ సరెండర్డ్ అండ్ డచ్ చీఫ్ ని ఆయన కోర్టు తీసుకొచ్చారు, ఆయన అపాయింట్ చేశారంట కోర్టు. కన్వర్షన్స్ కేరళ ఎట్లా జరిగిందంటే టాప్ లెవెల్ నుంచి మొదలైంది. అంటే ఎవరు? నంబూదిరి ప్రీస్ట్ ని ఫస్ట్ కన్వర్ట్ చేశారు. దాని నుంచి కింద దాకా వచ్చారు. నా కమ్యూనిటీ నాయర్ ట్రెడిషనల్ క్షత్రియాస్ అంటారు. మా దాంట్లో మీరు నార్త్ ఇండియన్ ఈక్వలెంట్ కాబట్టి క్షత్రియ నాయర్ మేనన్ కమ్యూనిటీని ఫస్ట్ నెక్స్ట్ టార్గెట్ చేశారు. అక్కడి నుంచి కానీ కేరళ కింద నుంచి పైకి రాలేదు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు మిగతా అన్ని చోట్ల ముందు వాచ్మెన్, పని మనుషులు వీళ్ళు టార్గెట్ చేస్తారు పేదోళ్ళు. ఎందుకంటే వీళ్ళకి టార్గెట్ ఉంటుంది, ఒక పాస్టర్కి టార్గెట్ ఉంటుంది. ఇంతమందిని కన్వర్ట్ చేస్తే నీకు జీతం వస్తుంది, లేకుంటే రాదు. అది వాడికి సేల్స్ టార్గెట్ లాగా వాడు చేయాల్సిందే. వాడు ఎట్లా పైకి కింది వాడు కూడా ఆ టార్గెట్ అచీవ్ చేయాల్సిందే. మార్కెటింగ్ వాళ్ళకి రిపోర్ట్ అడుగుతారు, ఎంత కన్వర్ట్ చేశారు. మార్కెటింగ్ వాళ్ళకి టార్గెట్ పెట్టినట్టు వాళ్ళకి కూడా టార్గెట్లు పెడతారు. అవునండి, సేల్స్ టీమ్స్ కి టార్గెట్ ఇస్తారు కదా, సేల్స్ టీమ్స్ కి టార్గెట్ ఇచ్చారు, వాళ్ళకి కూడా టార్గెట్. చాలా ఓపెన్ సీక్రెట్, దాంట్లో
ఎవరు నో అని చెప్పరు. కానీ మన తరఫు నుంచి ఏం చూడాలంటే ఇక్కడ ఈ కన్వర్జన్ ని అల్యూర్మెంట్ ఏమిస్తారు. మనం ఇప్పుడు యూజువలీ ఈ కన్వర్ట్స్ ని రైస్ బ్యాగ్ అని అంటాం మనం ఇంగ్లీష్ లో. రైస్ బ్యాగ్ ఎందుకు ఇస్తారంటే వీళ్ళకి కన్వర్ట్ చేసే 3-4 స్ట్రాటజీస్ అది వీళ్ళు మెచ్చుకోవాలి. అక్కడే హిందువులు చేస్తున్న అన్నిటికంటే పెద్ద తప్పు. వీళ్ళు ఫస్ట్ ఏమంటారు, మీ పిల్లలు పేదోళ్ళ దగ్గర ఏమంటారు, మీ పిల్లలకి చదువుకోవాలమ్మా, మా స్కూల్ ఉంది ఫ్రీగా చదువుకోండి, మా కాన్వెంట్ ఉంది అక్కడ తీసుకురండి, మేము ఫ్రీగా చదువు చెప్తాం, అక్కడ హాస్టల్ ఉంది హాస్టల్ ఉండి మీకు ఖర్చు లేదు. నెక్స్ట్ మీకేం కావాలన్నా, వైద్యం కావాలన్నా, చికిత్స కావాలన్నా మా హాస్పిటల్స్ ఉన్నాయి, మా హాస్పిటల్స్ రండి ఫ్రీగా చికిత్స చేస్తాం. నెక్స్ట్ మీకు డబ్బులు కావాలి అది కూడా ఇస్తాం. లాస్ట్ లో మీకు ఇంట్లో ఉండడానికి బియ్యం లేదు, బియ్యం కూడా ఇస్తాం. అక్కడే రైస్ బ్యాగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. మన హిందువులు ఎందుకు చేశారు, బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారు, త్రిపురలో చేశారు, ఒరిస్సాలో చేశారు, ఛత్తీస్గఢ్ చేశారు. ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ ఎలక్షన్ గెలిచింది ఫస్ట్ టైం అంటే ఛత్తీస్గఢ్ ఒక సెకండ్ థర్డ్ టైం అనుకోవచ్చు. కానీ త్రిపురలో ఇప్పుడు దాకా బీజేపీ ఆ టైం దాకా ఎవరు మాలిక్ సర్కార్ గవర్నమెంట్ ఎలక్షన్ ఎప్పుడు, ఎందుకంటే బీజేపీ అడాప్టెడ్ ద సేమ్ స్ట్రాటజీ, ఆర్ఎస్ఎస్ అడాప్టెడ్ ద సేమ్ స్ట్రాటజీ. వాళ్ళ హాస్పిటల్ పెడితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా హాస్పిటల్ పెట్టారు, వాళ్ళ స్కూల్ పెడితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు శిశు మందిర్ పెట్టారు, వాళ్ళు తిండి లేకుంటే వీళ్ళు బియ్యం వీళ్ళు కూడా వంటలు పెట్టారు. దాంతో ఏమైపోయింది, అక్కడికి మిషనరీస్ అందరూ గాయపోయారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళతో కాంపిటీషన్, డైరెక్ట్ కాంపిటీషన్ పెట్టుకున్నారు. కానీ మన దగ్గర ఏంటి, ఆంధ్ర తెలంగాణలో పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి మన దగ్గర, దానికి దేవుడికి కిరీటాలు ఇస్తారు, వాళ్ళు కోట్లు రూపాయలు డొనేషన్ ఇస్తారు. కానీ వాళ్ళు ఏదైనా ఫ్రీ హాస్పిటల్ పెట్టారు, ఏదైనా ఒకేసారి తిరుమలలో చెప్పొచ్చు కదా. సో బేసిక్లీ ఈ అల్యూర్మెంట్ అనేది నేను వాళ్ళు తప్పు పట్టడం పేదోళ్ళు లేదు, ఎందుకంటే ఇది ఎందుకు చేయకూడదు, వాళ్ళు బతకాలి కదా. మన వాళ్ళ దగ్గర, మన హిందువుల దగ్గర ఉన్న తప్పు ఏంటంటే మనం డబ్బులు వెళ్ళి దేవుడికి ఇస్తాం, హుండీలు వేస్తాం, 1,00,000 రూపాయలు హుండీలు వేస్తాం. మీ అదే డబ్బులు పెట్టి హాస్పిటల్ చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ కంటే ఒక డాక్టర్ పెట్టుకోండి, చూడండి డిఫరెన్స్ చూడండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు చేసే పని అదే వీళ్ళు కూడా చేయొచ్చు. ఓకే వెల్కమ్ బ్యాక్ సురేష్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.